వ్యతిరేకంగా మహిళలకు వస్తే మీ ఆడవాళ్ళు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోయి రేవంత్ రెడ్డిని కలుస్తారు. ఎవరు ఎగనెస్ట్గా బిల్లుకు వ్యతిరేకంగా చేశారో వాళ్ళతో పోయి చేయగలుగుతారు. ఏమిటిది? ఇదా మీ దరిద్రపు రాజకీయం? ఇంత విలువలు లేనటువంటి నీచ రాజకీయాన్ని చేస్తే మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో చిచ్చు పెట్టాలని చేసి చిచ్చు పెట్టారు కూడా. మీరు అన్నా చెల్లెళ్ళని విడదీసిందే మీరు. అట్లాంటి మీరు ఈరోజు విజయమ్మ గారికి పాపం శుభాకాంక్షలు చెప్తావు. పెద్ద లోకేష్, నువ్వు ఒక పెద్ద లీడర్వి, నువ్వు ఒక పెద్ద మేధావంతుడివి, నీకు అంత స్థాయి కూడా ఉందా? అసలు ఆ కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పే స్థాయి కూడా నీకుందా? అలా చెప్పే బదులు ఒక్కసారి మీ మేనత్తలకి చూడు, ఒక్కసారి మీ అత్తలు ఎక్కడున్నారో చూడు, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో చూడు, వాళ్ళని ఆదుకోవటానికి ప్రయత్నం చేయండి. సొంత బాబాయ్ కదా, ఆయన సీట్ ఇవ్వటానికి కూడా మీ నాన్న ఆ రోజుల్లో అసలు రానివ్వకుండా చేస్తే ఎన్టీఆర్ గారు పిలిచి సీటు ఇస్తే ఆయన పోట్లాడాడు కూడా. ఏంటి ఆయనకి ఎందుకు ఇస్తారు సీటు అని చెప్పి.